హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి నవల సెక్రటరీ ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు సెక్రటరీ నవల ధారావాహిక 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. జయంతి శివరాం ఇద్దరూ వస్తుండగా దూరంగా శేఖరం రేఖారాణిని ప్రమీలని గెస్టులకి పరిచయం చేస్తున్నాడు. టేబుల్స్ అన్నీ నిండిపోయాయి, ఎక్కడా ఖాళీ లేదు. డాక్టర్ గారి పక్కన సీటు కూడా ఎవరో ఆక్రమించుకున్నారు. చివరికి ఎలాగో ఓ పక్కగా మూలగా ఉన్న టేబుల్ దగ్గర ఒకే ఒక కుర్చీ ఖాళీగా ఉంది. శివరాం మరో కుర్చీ తెచ్చుకుని జయంతికి ఎదురుగుండా కూర్చున్నాడు. ఎదురుగుండా కనిపిస్తున్న చిన్న స్టేజ్ మీద వాద్య బృందం చక్కటి అధునాతన సంగీతం వినిపిస్తోంది. రేఖారాణి, ప్రమీల, శేఖరం అంతా ఒకే చోట రష్యన్ బృందం దగ్గరగా కూర్చున్నారు. ప్రమీల వాళ్ళు వచ్చిన తర్వాత శేఖరం తనని పిలవలేదు, పలకరించే ప్రయత్నం చేయలేదు. తను అసలు ఎక్కడుందో కూడా గమనించలేదు. జయంతి దృష్టి నుండి ఇది దాటిపోలేదు. రేఖారాణి భర్త ఏం చేస్తుంటాడు? పార్టీ జరుగుతుండగా మధ్యలో అడిగింది జయంతి, దూరంగా కూర్చున్న రేఖారాణిని చూస్తూ. పేకాడుతుంటాడు, పీకల వరకు తాగుతుంటాడు. భార్యకి, పార్టీలకి, సినిమాలకి తిరగడానికి రకరకాల చీరలు, నగలు సప్లై చేస్తుంటాడు అన్నాడు శివరాం. అంటే? ఆశ్చర్యంగా అడిగింది జయంతి. అంటే ఏం లేదు, కొన్ని విషయాలు చెబితే విని ఊరుకోవాలి, ప్రశ్నలు వేయకూడదు. నాకు అర్థం కావడం లేదు. మీకు అర్థం కాదని నాకు తెలుసు. మీ మొహంలో లాగానే మీ మనసులో కూడా ఇంకా పసితనం పోలేదని, ప్రపంచానుభవం లేదని స్పష్టంగా తెలుస్తుంది. జయంతి మొహం గంభీరంగా మారింది. ఆయన ఏం చేస్తుంటాడో చెప్పమంటారా? ఉద్యోగం అది ఏం లేదు, ఊరికే తిరుగుతూ ఉంటాడు. తాత ముత్తాతలు వడ్డీ వ్యాపారం మీద సంపాదించిన ఆస్తి ఈయనిలా ఖర్చు చేసిన మరో 2 తరాల వరకు సరిపడేంత ఉంది. అది ఖర్చు పెట్టడమే ఆయన ఉద్యోగం. ఆయన రాలేదెందుకు? ఎప్పుడు చూసినా ఆవిడ ఒక్కతే కనిపిస్తుంది. రాడు, అంతే. అంటే ఇలాంటి పార్టీలవి అంటే ఇష్టం లేని మనిషా? అదిగో, మీరు మరీ ప్రశ్నలు వేస్తున్నారు. ఇష్టం లేక కాదు ఆయన రాంది. రేఖారాణితో బయటకొస్తే ఆవిడ ముందు తనెంత తక్కువగా ఉంటాడో, ఇద్దరి మధ్య ఎంత వయస్సు తేడా ఉందో, అదెంత కొట్టొచ్చినట్టు కనిపిస్తుందో ఆయనకు అనుభవపూర్వకంగా అర్థమైంది. చూసేవాళ్ళకి ఆ కారణంగా రేఖారాణి అంటే జాలి ఏర్పడుతుంది. అసలు ఆవిడకి అంతమంది అభిమానులు ఉండడానికి కారణం కూడా అదే. జయంతి వింటూ కూర్చుండిపోయింది. పాపం, ఈవిడిని చేసుకున్న తర్వాత ఆయన వంశపారంపర్యంగా వస్తున్న వ్యాపారానికి నీళ్ళొదిలేసి తాగుడికి అలవాటు పడ్డాడు. మరి అలాంటి ఆయన్ని ఆవిడెలా చేసుకుంది? డబ్బండి, డబ్బు. ఈ రోజుల్లో డబ్బుంటే చాలు, మనిషిగా గుర్తించబడొచ్చు. దాన్ని ఆయుధంగా చేసుకుని ఇంకెన్నైనా గెలుచుకోవచ్చు. అవుననుకోండి, కానీ మరి ఆవిడ పరిస్థితులేంటో. ప్రపంచంలో ప్రతి ఆడపిల్ల తనెంత కురూపి అయినా సరే అందగాడు, డబ్బున్నవాడు, సమర్థుడు, యువకుడు ఉన్నవాడు భర్తగా కావాలనిపిస్తుంది. మీరు పొరబడుతున్నారు. ఈ 4 గల మనిషి లభించడని ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్లకి తెలుసు. ఈ 4ంటిలో ఏ ఒకటో చూసుకుంటారు. అందులో రేఖారాణి డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చింది. రేఖారాణి లాంటి మనిషి? జయంతి పూర్తి చేయనలేదు. శివరాం అందుకున్నాడు. అవునండి, రేఖారాణి లాంటి మనుషులు డబ్బు కోసం పెళ్లి చేసుకుంటారు, ప్రేమ కోసం స్నేహాలు చేస్తారు. భగవాన్, నేను ఇంకేదైనా సహిస్తాను కానీ డబ్బు కక్కుర్తిపడే ఆడదాని నీడ కూడా భరించలేను. ఆ బలహీనతకి ఆడమగ భేదం లేదనుకుంటాను. ఒప్పుకుంటాను, మీరు భలేవారే, నా చేత తెగ వాగిస్తున్నారు. రేఖారాణి ఆ డబ్బుతో సుఖపడుతోందనే అంటారా? ఎందుకంటాను? నన్ను అడిగితే ఇంత ఉండి ఘోరమైన నరకం చూస్తోందంటాను. అలాంటి వాళ్ళ జీవితం అంతా బయట వెలుగు మాత్రమే, ఇంటికి వెడితే అంతా చీకటే. అంటే? అదిగో, మీరు ప్రశ్నలు వేయడం మానలేదు. అయినా ఆవిడకేంలేండి, సంఘంలో పేరు ప్రతిష్టలున్న వాళ్ళంతా మిత్రులు, కావలసిన వాళ్ళు. అందరిలోకి అన్ని విధాలా ఉన్నవాడు, అవుననిపించుకున్నవాడు ఆప్తుడు. నాకు అర్థం కావడం లేదు అంది జయంతి. కొద్ది రోజులు పోతే మీకే అర్థమవుతుంది. రాజశేఖరం గారు ఆవిడికి దగ్గరి మనిషి, అంతకంటే ఇంకేం అదృష్టం కావాలి? బాగుంది, ఆయన దగ్గర మనిషి అయినంత మాత్రాన ఈవిడికి జీవితంలో సుఖం ఎలా దొరుకుతుంది?
శివరాం మొహం తిప్పేసుకున్నాడు. మీరు మరీ చిన్నపిల్లలా మాట్లాడితే నేను కొంచెం విడమర్చి చెప్పాల్సి వస్తుంది. కానీ నాకు ఇష్టం లేదు. అసలు ఇది అందుకు సమయం కూడా కాదు, స్థలం కాదు. అవునవును, మనం ఇక్కడ కూర్చుని ఇలా మాట్లాడుకోవడం బాగాలేదు, ఒప్పుకుంది జయంతి చుట్టూ చూస్తూ. అదేం లేదులేండి, ఇక్కడ గ్రూపులుగా కూర్చున్న వాళ్ళంతా ఇలాంటి విషయాలే గుసగుసలాడతారు అన్నాడు శివరాం. ఇద్దరూ క్షణంసేపు చుట్టూ చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ప్రమీల మనల్ని చూసి కూడా అలా ఎరగనట్టూరుకుంది, ప్రసంగం మారుస్తూ అంది జయంతి. ఎటో చూస్తున్న శివరాం చూపులు క్షణంసేపు జయంతి మొహం మీద నిలిచి వెంటనే క్రింద ప్లేటు మీదకు వాలిపోయాయి. మిసెస్ కరుణాకరానికి అంతస్తుల భేదం అడుగడుగునా కావాలి. మనలాంటి వాళ్లతో ప్రమీల కలవడం ఆవిడ ఇష్టపడదు. ప్రమీల చిన్నపిల్ల కాదు, నచ్చ చెప్పొచ్చుగా. అవును చెప్పొచ్చు. అరుగో, అతిథులు వెళ్ళిపోతున్నట్టున్నారు. అందరూ లేవడంతో శివరాం జయంతి కూడా లేచారు. మంత్రిగారు రష్యన్ బృందం వెళ్ళిపోయారు. శేఖరం, అతనితో పాటు రేఖారాణి, ప్రమీల కూడా వాళ్ళని సాగనంపడానికి వెళ్లారు. ఒక్కొక్కళ్లే వెళ్ళిపోవడం ప్రారంభించారు. చూస్తుండగానే ఆవరణంతా ఖాళీ అయిపోయింది. జయంతి శివరాంని వదలకుండా నిలబడింది. అతని పక్కన నిలబడితే కాస్త ధైర్యంగా ఉంది. దూరంగా డాక్టర్ గారి దగ్గర కూడా ఎవరో చాలామంది మాట్లాడి సెలవు తీసుకుంటున్నారు. హలో శివరాం, ఎన్నాళ్లకు దర్శనం? పొట్టిగా నల్లగా కళ్ళద్దాలతో సూటుతో ఉన్న వ్యక్తి ఒక అతను వచ్చి చెయ్యి పట్టుకున్నాడు. హలో, పూనా నుంచి ఎప్పుడొచ్చావు? శివరాం కూడా ఆప్యాయంగా అడిగాడు. శివరాం పక్కగా నిలబడిన జయంతి ఇద్దరినీ చూస్తూ ఉండిపోయింది. దర్శనం కరువై సంవత్సరాలైందనుకో, ఉత్తరాలు కూడా వదిలేశావే. పెళ్లి చేసుకున్నానని ఒక్క కార్డు ముక్క రాసి పడేస్తే సరాసరి మీ ఇంటికే అతిథిగా వచ్చేవాడినిగా అన్నాడతను. జయంతి వైపు చూస్తూ శివరాంకి తను చాలా కావలసిన వాడిని అన్నట్టు అన్నాడు. ఏంటి నీ మొహం? శివరాం కంగారు పడ్డాడు. జయంతి కళ్ళు వెడల్పు చేసుకుని వచ్చిన అతని వైపు చూడసాగింది. దూరం నుంచి ఎవరో ప్రసాద్ అని కేక వేశారు. ఇదిగో వస్తున్నా అని వెనక్కు తిరిగి వాళ్లకు చెప్పి, రేపు ఆఫీస్కి వస్తా, అదే ఆఫీసుగా శివరాంతో అని జయంతి వైపు తిరిగి, ఏవండోయ్, మీ ఇంటికి భోజనానికి వస్తాను, మర్చిపోకండి అని గభాలన వెళ్ళిపోయాడు. ఒట్టి అధిక ప్రసంగి, దానికి తోడు తొందరపాటు జాస్తి. శివరాం స్వాగతం చెప్పుకున్నాడు. జయంతి మొహం ఎరుపు రంగుకి తిరిగింది. ఏమ్మా, మేం వెడుతున్నాం. ఇంతలో డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు వచ్చారు. మమ్మల్ని ఫ్రెండ్స్ డ్రాప్ చేస్తావన్నారు, నువ్వెలా? కామేశ్వరమ్మ గారు అన్నారు. ఆ కారులో చోట్లేదు కూడాను అన్నారు డాక్టర్ గారు. ఉండి శేఖరం కారులో వచ్చాయి అందావిడ. జయంతి చూపులు చుట్టూ శేఖరం కోసం వెతికినాయి. అప్పుడే పైకొస్తున్న శేఖరం, సుమిత్రాదేవి, మిసెస్ కరుణాకరం కూర్చున్న వైపే వెడుతున్నారు. అతని పక్కన ప్రమీల ఉంది. మాట్లాడుతూ నడుస్తూనే ప్రమీల భుజం మీద దెబ్బ వేశాడు. ప్రమీల నవ్వుతూ ఏదో అంటోంది. శేఖరం ప్రమీల చెవి పుచ్చుకుని మిసెస్ కరుణాకరం దగ్గరికి లాక్కెళ్ళి నవ్వుతూ ఏదో చెబుతున్నాడు. అందరూ నవ్వుతున్నారు. జయంతికెందుకో వాళ్ళంతా చాలా హాయిగా ఆనందంగా ఉన్నట్టు, తను వాళ్ళెవ్వరికీ చెందకుండా ఓ మూలగా ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది. మీరు వెళ్లే కారులో ఖాళీ లేకపోతే నేను రిక్షాలో వెళ్ళిపోతాను, పర్వాలేదు అంది జయంతి. అబ్బెబ్బే, అదేంటి ఇంత రాత్రి ఒంటరిగా? డాక్టర్ గారు కంగారుగా అన్నారు. పోనిండి, వాళ్ళకి రామని చెప్పండి. అంతా అయ్యేదాకా ఉండి శేఖరం కారు తిరిగి రాగానే అందులో వెడదాం. కానీ చాలా ఆలస్యం అవుతుందేమో అన్నారు కామేశ్వరమ్మ గారు. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో డ్రాప్ చేస్తాను అన్నాడు శివరాం. పోనీ ఆ పని చేద్దాం, మీరు వెళ్ళి వాళ్లతో చెప్పిరండి. కామేశ్వరమ్మ గారు డాక్టర్ గారిని పంపేసి జయంతి వైపు తిరిగి, అయితే అతనితో వెళ్ళి చెప్పిరా, వెళ్ళిపోదాం అంది. పర్వాలేదులేండి, ఆయన బిజీగా ఉన్నారు అంది జయంతి. శివరాం వెళ్ళి శేఖరానికి చెప్పి వచ్చాడు. కనీసం శివరాంని చూసినప్పుడైనా శేఖరానికి జయంతి గుర్తు రాలేదు. నలుగురు క్రిందకొచ్చేశారు. కారులో వచ్చేస్తుండగా డాక్టర్ గారు, కావుడు, ప్రమీలని చేసుకుంటానని రాజా ఖాయంగా చెప్పాడా అన్నారు. ఏమో, అప్పుడు అనుకున్నారు, మళ్ళీ ఏమైందో తెలియదు. ఏదైనా త్వరగా పెళ్లి చేసుకుంటేనే మంచిది, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ప్రమీలని ఇవ్వాలి అనుకున్న వాళ్ళు రేఖారాణితో అంత స్నేహంగా ఎలా ఉండగలుగుతున్నారబ్బా? మీరు చెప్పేది మరీ బాగుంది. అసలు వాళ్ళకి శేఖరం పరిచయమైంది రేఖారాణి ద్వారానే కదా. అయితే అసలు ఈ పెళ్లి ప్రసక్తి తెచ్చింది రేఖారాణే కదా. జయంతి, శివరాం మెదలకుండా వింటున్నారు.
మొదట డాక్టర్ గారు కామేశ్వరమ్మ గారు దిగిపోయారు. జయంతికి ఇంటి దగ్గర గబగబా తీసుకొచ్చి దింపేశాడు శివరాం. మధ్యలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జయంతి దిగిన తర్వాత వస్తానని చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అతనంత హఠాత్తుగా మౌనంగా ఎందుకైపోయాడో జయంతికి అర్థం కాలేదు. బహుశా అనుకోకుండా ఆ స్నేహితుడన్న మాట వల్ల కావచ్చు. జయంతికి నవ్వొచ్చింది. రేపు శివరాం ఇంటికి భోజనానికి వెళ్ళిన అతని మొహం ఎలా ఉంటుంది? ఇంతమందిలో శివరాం ఎందుకో చాలా దగ్గరగా అనిపించాడు జయంతికి. బట్టలు మార్చుకుని చీరను మడత పెడుతుంటే శేఖరం మాటలు గుర్తొచ్చాయి. అసహ్యం వేసింది. అయినా తనెంత బుద్ధి లేనిది. శేఖరం ప్రజెంట్గా చీర పంపిస్తే తీసుకోవడమేంటి? సుమిత్రాదేవి వాళ్ల వాలకాన్ని బట్టి చూస్తే వాళ్ళకసలు ఇంతవరకు తెలిసినట్టు లేదు. అదెలా సాధ్యం? జయంతికి అదే అర్థం కావడం లేదు. వాళ్ల మాటలు చూపులు గుర్తొస్తేనే ఒంటి నిండా తేళ్లు కుట్టినట్టు జెర్రులు పాకినట్టు అనిపిస్తోంది. శేఖరం బంగారు పిచ్చుకైతే ఆ పిచ్చుక చుట్టూ విషవలయాలు ఉన్నాయట. మిస్టర్ వర్మ స్వరం చెవుల్లో గుడ్ల గూబలా అరుస్తోంది. శేఖరం బంగారు పిచ్చుకైతే తనకెందుకు, మట్టి గోరువంకైతే మటుకు తనకేంటి? శేఖరానికి రేఖారాణితో పరిచయం, ప్రమీలనివ్వాలనుకోవడం, దీనికి రేఖారాణి వత్తాసు. ఏంటిదంతా? వీటన్నిటికీ దూరంగా నిలబడి తన ఉద్యోగం తను చేసుకోలేదా? వీలు కాదు. వాళ్ల మధ్య నిలబడితే, వాళ్లతో సాంగత్యం ఉంటే, వీటన్నిటితో సంబంధం లేకపోయినా చుట్టుకుపోవలసిందే. ఇక నుంచి ఇలాంటి విందులకి వినోదాలకి తను రానని స్పష్టంగా చెప్పాలి. తన ఉద్యోగం వాళ్ల సమస్యలతో పెనవేసుకుపోకూడదు. జయంతి దృఢంగా నిశ్చయించుకుంది. మర్నాడు జయంతి వెళ్లేసరికి అప్పటికే తయారై బయటకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టు బట్టలేసుకుని కూర్చుని రాసుకుంటున్నాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత పడుకున్నప్పుడు కలిగే అలసట గాని బద్ధకం గాని అతని మొహంలో మచ్చుకి కూడా లేవు. నిన్నంతా విశ్రాంతి తీసుకుని రాత్రివేళకి పడుకుని మంచి నిద్రపోయి లేచిన మనిషిలా ఉన్నాడు. జయంతి రాక అతన్ని డిస్టర్బ్ చేయలేదు. దాదాపు అరగంట అయిన తర్వాత రాస్తూనే మధ్యలో ఆగి బెల్ నొక్కాడు. నాయర్ కాఫీ టిఫిన్ తెచ్చే లోపల రాయటం పూర్తి చేసి కాగితాలు పక్కన పెట్టి లేచాడు. రాత్రి ఎలా వెళ్లారు అని అడిగాడు. అతని పిలుపులో మీరు అని మర్యాద ఉట్టిపడితే మనిషి చికాకుగానైనా గాని లేక కోపంగా గాని ఉన్నాడని అర్థం. శివరాం కారులో వెళ్ళాను అంది జయంతి. వెళ్లే ముందు వెళుతున్నామని తెలియచేయడం మర్యాద అనే సంగతి తెలీదు? మీరు బిజీగా ఉన్నారు. ఓహో, నాయర్ తెచ్చిపెట్టి వెళ్ళిన కాఫీ తీసుకుంటూ అన్నాడు. జయంతి మాట్లాడలేదు. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. ఆ నిశ్శబ్దంలో బోలెడంత దూరం కనిపిస్తోంది. కాఫీ తీసుకోండి. వద్దు. ఈ కాఫీ టిఫిన్ కూడా పూర్తిగా మానేయాలని రాత్రి గట్టిగా నిశ్చయం చేసుకుంది జయంతి. శేఖరం ఇంకోసారి తీసుకోమని చెప్పలేదు. వెళ్ళబోయే ముందు ఆగి, పనెక్కువ లేదు, మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకో అతని మొహంలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి నువ్వు, ఒకసారి మీరు. ఏంటా పిలుపు? అసలు నిన్న డాక్టర్ గారి ముందు చీర విషయంలో చేసిన అవమానానికి, పార్టీ జరుగుతున్నప్పుడు హఠాత్తుగా తనను మర్చిపోయినందుకు సంజాయిషి అడగవలసింది తను. పైనుంచి ఎదురు ఇదా? అతని ప్రతి మాటలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటిది? బహుశా తనింకో ఉద్యోగ ప్రయత్నం చేయటం లేదు కదా అని, ఇక ఈ ఉద్యోగం మీద మోజు పడిపోతున్నానని కాబోలు. చిచి, ఎక్కడికక్కడే అవాంతరం. ఈ గొడవలేవి బామ్మ చెవిన పడకుండానే ఎలాగో తను మెల్లగా ఇందులో నుంచి తప్పుకుంటే నయమేమో అనిపించింది జయంతికి. మళ్ళీ తన మీద తనకే అసహ్యం వేసింది. తనసలు ఎక్కడా నిలబడలేదు, ఏదీ కుదురుగా ఉంచుకోలేదు. ఈ లోపం అసలు తనలోనే ఉందేమో. మర్నాడు జయంతి బట్టలేసుకుని బయలుదేరబోతుండగా, అమ్మాయి, ఎక్కడ్నుంచో ఉత్తరం వచ్చిందే అమ్మా అంటూ బామ్మగారు కవర్ ఒకటి తెచ్చి ఇచ్చింది. రాసేవాళ్ళెవరబ్బా అనుకుంటూ కవరు తీసి చూసింది. చూస్తూనే తెల్లబోయింది. ఎప్పుడో వనితా విహార్లో చేరకముందు అసలు ఉద్యోగం అనేది ఒకటి దొరికితే చాలనిపించే రోజుల్లో సునంద ద్వారా ఏదో ఆడపిల్లల స్కూల్లో టీచర్ పోస్టు ఖాళీగా ఉందంటే అప్లికేషన్ పంపించింది. దానికిప్పుడు ఇంటర్వ్యూ. జయంతికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. క్షణంసేపు ఆ ఉత్తరం అక్కడ పారేసి వెళ్ళిపోవాలనిపించింది. మరుక్షణం మనసులో వివేకం లాంటిది పట్టి ఆపి, నిన్ననేగా ఇంకో ఉద్యోగం చూసుకోవాలి అనుకున్నావు? శేఖరం సెక్రటరీగా నీకు నిజంగా మోజు లేకపోతే దీనికెందుకు ప్రయత్నం చెయ్యవు అని ప్రశ్నించింది. జయంతి ఆ రోజు శేఖరం దగ్గరకు వెళ్లడం విరమించుకుని
ఒంట్లో బాగాలేదని కారు తిప్పి పంపేసి సునంద ఇంటికి వెళ్ళింది. జయంతి అదృష్టమో దురదృష్టమో ఎప్పుడూ ఏ జన్మానా లేంది సునంద తీరుబడిగా కూర్చుని కుట్టుకుంటోంది. జయంతిని చూస్తూనే ఇంత మొహం చేసుకుని ఆహ్వానిస్తూ, రారా, ఇవాళ ఆఫీస్ లేదా? ఇంత ఎండలో వచ్చావే అంది. పనుండి వచ్చాను, నీ సలహా ఒకటి కావాలి అంది జయంతి సునంద పక్కన మంచం మీద కూలబడుతూ. నీ బుర్రలోనే ఆలోచనలు వట్టిపోయినాయంటే ఇక నా బుర్రేం పని చేస్తుంది? నిజంగా సీరియస్గా మాట్లాడాలని వచ్చాను. నేను సీరియస్గానే ఉన్నాను అంది సునంద గంభీరంగా చూస్తూ. జయంతి కవరు తీసి చూపిస్తూ ఇంటర్వ్యూ వచ్చిందని చెప్పింది. అయితే అర్థం కానట్టు చూసింది సునంద. నేను ఇంటర్వ్యూకి వెడతాను. నీకు ఆ హెడ్ మిస్ట్రెస్ తెలుసునని చెప్పావు, నువ్వు కూడా రావాలి. నాకు తప్పకుండా ఇమ్మని చెబుదువు గాని అంది జయంతి. ఎండలో రావడం మూలాన కందిపోయినట్టున్న జయంతిని చూస్తుంటే సునందకి జయంతి చెబుతున్నది తమాషా కాదని నిజంగానేనని అనిపించింది. ఇప్పుడు నువ్వు చేసే ఉద్యోగానికి ఏమైంది? ఇంకోటి చూసుకునే వరకేనని ఇది వరలో చెప్పలా? చెప్పావనుకో. కుట్టు సామాను పక్కన పెడుతూ, దానికి ఇంకెవరూ రాలేదుగా అంది. నేనుండగా ఇంకో మనిషి రావడం జరగదు. అంటే ఏంటసలు విషయం చెప్పు. అతనేమైనా అన్నాడా? జయంతి మొహం తిప్పేసుకుంటూ, అతను నన్నెందుకంటాడు? నాకే ఇష్టం లేదు అంది. క్షణంసేపు జయంతిని పరిశీలనగా చూసిన సునంద, ఇలా మాటిమాటికి నాకు బాగా లేదని మనసు మార్చుకోవడం, ఉన్నదాన్ని వదిలేయడం మంచిది కాదు జయంతి. వనితా విహార్లో ఆ వాతావరణం నీకు సరిపడలేదనే అనుకుందాం అంది సునంద. ఇతను కూడా వాళ్లలో వాడే అన్న సంగతి మర్చిపోకూడదు అంది జయంతి. అదే నేను అడిగేది. ఏదైనా అసభ్యంగా ప్రవర్తించాడా? అలాంటి మనిషిలా కనిపించలేదే. బాబు, నీ ప్రశ్నలకు నమస్కారం. నువ్వు నాతో వచ్చి ఆ హెడ్ మిస్ట్రెస్కి చెబుతావా లేదా? అది చెప్పు, లేకపోతే నేను వెళ్ళిపోతాను. నువ్వు కారణం చెబితే గాని నేను రాను మొండిగా అంది సునంద. సరే, అయితే నేనొస్తాను. జయంతి చటుక్కున లేచి వెళ్ళిపోవడానికి సిద్ధపడడంతో కంగారు పడిన సునంద చెయ్యి గట్టిగా పట్టుకుని, అరే బాప్రే, ఏంటా కోపం? సరే, కారణం అడగంలే, వెళ్దాం, సరేనా అంది సునంద. జయంతి సునంద ఇద్దరూ వెళ్లేసరికి హెడ్ మిస్ట్రెస్ తీరిగ్గానే ఉంది. సునంద జయంతిని పరిచయం చేసింది. ఇంతకుముందు ఆ క్లాస్కి టీచర్గా వెళ్ళినావిడ పురిటికని సెలవులో వెళ్ళి ప్రసవంలో ఏదో జబ్బు చేసి చనిపోయిందట. కాబట్టి మరో ట్రైనింగ్ అయినావిడ వచ్చే వరకు జయంతికి ఆ ఉద్యోగం ఖాయంగానే ఉంటుంది. ఈ లోపల జయంతి గనక ట్రైనింగ్ అయితే అది పర్మనెంట్ చేస్తామని చెప్పింది. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి రేపటి నుంచి జాయిన్ అవ్వమని కోరిందావిడ. జయంతి సరేనని వాగ్దానం చేసి లేచి వచ్చేసింది. ఇద్దరు హెడ్ మిస్ట్రెస్ గది నుంచి బయటకొచ్చి వరండా దాటి వస్తుంటే కుడిపక్కగా ఓ క్లాసుకి టీచర్ రానట్టుంది. అంతా గోలగా అరుస్తున్నారు. పెద్ద సంత జరుగుతున్నంత సందడిగా ఉంది. కొంతమంది సినిమా పాటలు పాడుతున్నారు. ఇంకా కొంతమంది బిగ్గరగా అరుస్తున్నారు. ఒక అమ్మాయి బ్లాక్ బోర్డు దగ్గర నిలబడి ఏదో గీస్తోంది. బాబోయ్, ఈ కోతుల్ని ఎలా భరించడం అంది సునంద భయంగా. నేర్చుకుంటాను, ఒకప్పుడు మనం కూడా అలా చేసిన వాళ్ళమేగా నీరసంగా అంది జయంతి. రేపటి నుంచి తన జీవితంలో సగం ఈ స్కూల్ ఆవరణలో గడుస్తుంది కాబోలు. రేపు చేరగానే బామ్మకి చెప్పేయొచ్చు. ఇక్కడికి తనో విధంగా అదృష్టవంతురాలే. రాజశేఖరం వద్ద సెక్రటరీగా పనిచేస్తున్నట్టు బామ్మకి తెలియదు. వనితా విహార్ వాళ్ళు కూడా ఏం గొడవ చేయలేదు. సునందని ఇంటి దగ్గర వదిలేసి ఇంటికొచ్చేసరికి మధ్యాహ్నం తిరిగిపోయింది. వచ్చి ఓ గంటైనా కాకముందే మళ్ళీ మొహం కడుక్కుని బట్టలు మార్చుకుంటున్న మనవరాల్ని చూస్తూ, ఒంట్లో బాగా లేదని వేళ్లాడపడుతూ మళ్ళీ ఎక్కడికి అంది బామ్మగారు. ఇప్పుడే వస్తా బామ్మ అంది జయంతి జడవేసుకుంటూ. కడుపులో కుడివైపు నొప్పిగా ఉన్న మాట నిజమే, కానీ ఈరోజు ఈ పూటే శేఖరానికి రాజీనామా చీటీ ఇచ్చేస్తే రేపు ఉదయం నుంచి వెళ్ళి స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. రిజిగ్నేషన్తో పాటు ఆ చీర కూడా ఇచ్చేస్తే సరి. ఆ చీర సంగతి గుర్తొస్తేనే జయంతి మొహం జేవురిస్తోంది. అసలు తనెంత బుద్ధి లేనిది కాకపోతే ఇంకోళ్ళిచ్చిన చీర తీసుకోవడమేంటి? అది తీసుకుంది కాబట్టే అతను అలా అనగలిగాడు. పోన్లే, తెలియక ఓ పొరపాటు చేస్తే మళ్ళీ దాన్ని దిద్దుకోవచ్చుగా. చీర ఇచ్చేసి రాజీనామా కాగితం కూడా ఇచ్చేసి ఓ నమస్కారం చెప్పి వచ్చేస్తుంది. తనలాంటి వాళ్ళకి టీచర్ ఉద్యోగాలే శ్రేష్టం. టీచర్ ఉద్యోగం అంటే తనకి నచ్చదు నిజమే, కానీ నచ్చని మనుషుల మధ్య అడుగడుక్కి అసహ్యించుకుంటూ కాలం గడిపే కంటే ఇది నయం కదూ. చీర పెట్టిన అట్టపెట్టె తీసుకుని
2 బస్సులు మారి 3 ఫర్నాంగులు దూరం నడిచి ఎండకి కందిపోయిన మొహంతో, ఒంట్లో బాగుండని కారణం వల్ల కలిగిన నీరసంతో, నుదుటి నిండా పట్టిన చెమటతో జయంతి గేటు లోపల అడుగుపెట్టింది. వాకిట్లో ఇంటి ముందు ఎవరిదో నీలం రంగులో డబుల్ షేడున్న కారు ఆగి ఉంది. ఎవరో వచ్చినట్టున్నారు. ఒకవేళ రాజశేఖరం మాట్లాడే అవకాశం లేకపోతే తనేం చెయ్యాలి? జయంతికి హాల్లో కూడా ఎవరూ కనిపించలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. హాలు దాటి లోపలికొస్తే లోపల కూడా ఎవరూ ఉన్న శబ్దం వినిపించడం లేదు. వచ్చిన వాళ్ళెవరో శేఖరానికి ఆప్తులై ఉండాలి. అందుకే లోపల గదుల్లో ఎక్కడో ఉన్నట్టున్నారు. తను వచ్చినట్టు అతనికి తెలియచేయడం ఎలా? పరధ్యాసగా నుదుటి మీద పట్టిన చెమటని చీరకొంగుతో తుడుచుకుంటూ దగ్గరగా వేసి ఉన్న ఒక గది తలుపుల్ని మెల్లిగా తోసింది. తోస్తూనే కొయ్యబారిపోయింది. గదిలో రాజశేఖరం పడక కుర్చీలో వెనక్కు వాలి పడుకున్నాడు. అతని పక్కగా చిన్న స్టూల్ మీద కూర్చుని రేఖారాణి అతని గుండెల్లో తలదాచుకుంది. రేఖారాణి 2 చేతులు జంట సర్పాల్లా శేఖరం మెడ చుట్టూ పెనవేసుకుని ఉన్నాయి. హఠాత్తుగా కనబడిన ఈ దృశ్యాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాక స్థాణువులా నిలబడిపోయిన జయంతి ఊపిరి పీల్చడం, రెప్పవేయడం రెండూ మర్చిపోయింది. ఇటువైపు వీపు పెట్టి అతని గుండెల్లో తలదాచుకున్న రేఖారాణి జయంతిని గమనించలేదు. పరధ్యాసగా ఎటో చూస్తున్న శేఖరం తలుపు కొద్దిగా చప్పుడవడంతో ఉలిక్కి పడి ఇటు తిరిగాడు. క్షణంలో సగం సేపు అతని కళ్ళు జయంతి కళ్ళతో కలిశాయి. ఉన్నట్టుండి ఒక్కసారి గాలి పీల్చుకోవడం గుర్తొచ్చిన జయంతి గిరుక్కున వెనక్కు తిరిగి బయటకు పారిపోయింది. ఇంటికి వెళ్ళడానికి గబగబా హాలు దాటి బయట వరండాలోకి వచ్చిందల్లా మళ్ళీ ఆగిపోయింది. తనెందుకు సిగ్గుపడాలి మధ్య? భయం ఎందుకు? ఎలాగో చూశాడు కాబట్టి అతను బయటకొచ్చే వరకు ఉండి ఇచ్చి వెళ్ళిపోతే సరి. ఇప్పుడు ఇలా తొందరపడి వెళ్ళిపోతే మళ్ళీ రావాల్సి వస్తుంది. పోనీ నాయర్ కానీ, కనీసం వాళ్ళ వాసు కానీ కనిపించినా బావుండును. వాళ్ళకైనా ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఉండటమా లేక వెళ్ళిపోవడమా అని తటపటాయిస్తూ అక్కడే స్తంభాన్ని కానుకుని నిలబడిపోయింది. చేదు పదార్థం రుచి చూసిన దానిలా మనసంతా అసహ్యంతో మెలికలు తిరుగుతోంది. ఎంత సిగ్గులేని వాళ్ళు! పోనీ లోపల గడియ వేసుకుంటే ఏ గొడవ లేకపోయే. తలుపు దగ్గరగా వేసిన వాళ్ళకి గడియ వేసే ఓపిక లేకపోయిందో లేక అనవసరం అనుకున్నారో. అవును మరి, ఆ ఓపికే ఉంటే పైకి రాజశేఖరం పడగ్గదిలోకి వెళ్లేవాళ్లేమో. చిచి, ఎంత అసహ్యమైన మనుషులు! పెళ్ళైన రేఖారాణి, పెద్ద మనిషిలా కనిపించే శేఖరం. అసలు ఈ ఆలోచనలన్నీ తనకెందుకు? ఎవళ్ళిష్టం వాళ్ళది. ఈ రోజుల్లో ఎవరిని విమర్శించడానికి ఎవరికి హక్కుంది గనక. ఇంతకీ తను వెళ్ళిపోవడమా, ఉండడమా? మనసు ఏదీ నిర్ణయించుకోలేకపోతోంది. వెడదామని ఓ అడుగు ముందుకు వెయ్యబోతే వద్దు, ఉండి ఇచ్చేసి వెడితే బాగుంటుందనిపిస్తోంది. ఉందామంటే అతనిప్పుడు బయటకొస్తాడా అనే అనుమానం తోస్తోంది. రాజశేఖరం తన ఎదుటికి రావడానికి సిగ్గుపడితే? జయంతి! వెనక నుంచి పేరు వినిపించడంతో చివ్వున వెనక్కు తిరిగింది. ఎదురుగుండా శేఖరం. అతని చూపులు స్థిరంగా ఉన్నాయి. వాటిల్లో సిగ్గు కానీ, సంకోచం కానీ నామమాత్రం కూడా కనిపించడం లేదు. క్షణంసేపు ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు సూటిగా చూసుకున్నారు. ఒంట్లో బాగాలేదని కారు పంపేసి ఇప్పుడెందుకొచ్చావు? అతని కంఠం కూడా మామూలుగా ఉంది. అందులో తడబాటు కానీ, సందేహం కానీ ఏదీ లేదు. ఇవిచ్చేయడానికి చేతుల్లో అవి చూపిస్తూ అంది జయంతి. ఎంత సిగ్గులేని మనిషి! క్షణం క్రితం జరిగిన సంఘటన అసలు గుర్తులేనంత మామూలుగా ఉన్నాడు. అతన్ని చూస్తుంటే తనకే సిగ్గేస్తోంది. ఏంటవి? కనుబొమ్మలు ముడుస్తూ అడిగాడు శేఖరం. క్షణంసేపు చాచి పట్టుకున్న వస్తువుల వైపు, మరోసారి జయంతి వైపు చూశాడు శేఖరం. రిజిగ్నేషనా? ఎందుకు? నాకు వేరే ఉద్యోగం దొరికింది. జయంతికి ఏడుపొచ్చినంత పనయింది. శేఖరానికి మెల్లగా తనకొచ్చిన ఉద్యోగాన్ని గురించి చెప్పి అందులో లాభాలు వివరించి మెల్లగా సెలవు తీసుకోవాలనుకుంది. అంతా తారుమారైంది. చూస్తుండగానే శేఖరం కళ్ళు ఎర్రబడినాయి. కోపాన్ని సూచిస్తున్నట్టు పెదవులు బిగుసుకున్నాయి. ఎక్కడ జాబ్ దొరికింది? శివరాం దగ్గర స్టెనోగానా లేక ప్రకాశం దగ్గర పిఏగానా? జయంతి మొహం కందగడ్డలా మారింది. ఊపిరి బిగబట్టుకుని అలాగే నిలబడిపోయి అతని వైపు చూడసాగింది. 2 క్షణాల సేపు జయంతిని కోపంగా చూసిన శేఖరం వెంటనే రెక్కపుచ్చుకుని గబగబా లోపలికి లాక్కొచ్చి గదిలో కుర్చీలో కూలేసి, "ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను" అంటూ బయటకెళ్ళిపోయాడు. శేఖరం గుచ్చి పట్టుకున్న చోట జబ్బ మీద ఏర్పడిన నొప్పి చూసుకుంటూ జయంతి చేతిలో వస్తువులు టేబుల్ మీద పారేసి కుర్చీలో నుంచి లేచి యువతలకొచ్చింది.
ఎంత ధైర్యం, ఎంత సాహసం! మూర్ఖులకి బలం ఉంటే రాక్షసులవుతారు. జయంతి పెదవులు రోషంతోనూ కోపంతోనూ అదరసాగాయి. 10-15 నిమిషాలైన తర్వాత బయట కారు వెళ్లిన శబ్దం వినిపించింది. రేఖారాణి వెళ్ళిపోయింది కాబోలు. జయంతి మళ్లీ ఊపిరి బిగబట్టుకుని శేఖరం కోసం ఎదురు చూడసాగింది. కారు శబ్దం ఆగిపోయిన 5 నిమిషాలకి శేఖరం లోపలికొచ్చాడు. వచ్చినవాడు వెంటనే జయంతి దగ్గరకు రాలేదు. కిటికీ దగ్గరగా వెళ్ళిపోయి బయటకు చూస్తూ నిలబడిపోయాడు. అంత కోపంలోనూ అంత అసహ్యంలోనూ కూడా పొడుగ్గా, బలంగా, టీవీగా చెక్కిన శిల్పంలో ఉన్న అతని విగ్రహం, ఆ నిలబడిన తీరు, పక్కనుంచి అందం దిద్దినట్టు కనిపిస్తున్న ఆ మొహాన్ని ఆసక్తిగా చూడకుండా ఉండలేకపోయింది. ఇలాంటి స్వభావం గల వ్యక్తులకు భగవంతుడు అందం కూడా ప్రసాదిస్తే దాన్ని వీళ్ళు ఆయుధంగా తీసుకుని ఆడవాళ్లని నాశనం చేయడానికి చూస్తారు. ఉన్నట్టుండి హఠాత్తుగా వెనక్కి తిరిగిన శేఖరం జయంతి గబుక్కున చూపులు పక్కకు తిప్పుకునే అవకాశం ఇవ్వకుండానే కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఇప్పుడు చెప్పు అన్నాడు. చెప్పేందుకేం లేదు. నా రిజిగ్నేషన్, ఈ చీర మీరు తీసుకుంటే నేను వెళ్ళిపోతాను. ఒకసారి కట్టుకున్న చీర తిరిగి ఇవ్వడం మర్యాదనేనా నీ ఉద్దేశం? ఏది మర్యాదో ఏది అమర్యాదో పాఠాలు నేర్చుకునేందుకు రాలేదు నేను. అసలు మీరు పంపిన చీర తీసుకోవడం నాది బుద్ధి తక్కువ. తెలుసో తెలియకో చేసిన దానికి ఫలితం కూడా చూశాను. మొన్న నేనన్న మాట పట్టుకుని ఈరోజు రిజైన్ చేస్తున్నావు కదూ? నాకు తెలుసు నీ సంగతి. నేను ఆ రోజే నీకు క్షమాపణ అడగలేదా? అవన్నీ ఇప్పుడెందుకులేండి. అవసరంలో ఆదుకుని సహాయం చేశారు. దానికి నా కృతజ్ఞత ఎప్పుడూ ఉంటుంది. నిజంగా నువ్వా మాట మనస్ఫూర్తిగా అనేటట్టయితే నువ్విలా అనవసరంగా రిజైన్ చెయ్యనే చెయ్యవు. ఇప్పుడు నాకు ఉన్నట్టుండి మనిషి ఎక్కడ దొరుకుతాడు? రేపు రాబోయే మీటింగ్స్కి నేనేం చెయ్యాలి? శివరాం లాంటి మనిషి దొరికే వరకు నువ్వు ఉండాలి అని నేను మొదటే చెప్పలేదా? అన్నాడతను. నేనుండగా మీకు అలాంటి మనిషి దొరకడు అంటే నీ ఉద్దేశం? శేఖరం దూరంగా నిలబడే రెట్టించాడు. ఏమీ లేదు, నేను రిజైన్ చేస్తున్నానంతే. ఈసారి శేఖరం దగ్గరగా వచ్చాడు. రిజైన్ చేయడానికి కారణం? ప్రత్యేకంగా చూస్తే ఏం లేదు. నాకు జాబ్ దొరికింది అంతే. అదే ఎక్కడ, ఎవరి దగ్గర అని అడుగుతున్నాను. చెప్పను, అనవసరం. పళ్ళు బిగబట్టి అంది జయంతి. శేఖరం చెయ్యి హఠాత్తుగా జయంతి చేతిని పట్టుకుంది. ఎంత ధైర్యం నీకు? నా దగ్గర నుంచి వెళ్ళిపోవడం అంత సులభమనేనా నీ ఉద్దేశం? నాకింకో ఉద్యోగం దొరికిన వెంటనే వెళ్ళిపోనిస్తానని మీరు వాగ్దానం చేశారు. శేఖరం చేతిని బలంగా విదిలించుకుంటూ అంది. కానీ అతని చెయ్యి వదల్లేదు. మరింత బలంగా పట్టుకున్నాడు. ఆ మాట నేను మర్చిపోయానంటే ఇప్పుడు? జయంతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. గబుక్కున తలెత్తుతూ రోషంతోనూ కోపంతోనూ మెరుస్తున్న కళ్ళతో, అంటే అంటే మీ ప్లాన్ నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు వాళ్లలా కాదనుకున్నాను. నన్ను, నా పరిస్థితుల్ని అర్థం చేసుకున్నారనుకున్నాను. నా పరిచయం ఎక్కువ లేకపోయినా మీరు చూపించే చనువు, సభ్యత గలవారనుకుని సహించాను. మనుషుల్ని అర్థం చేసుకునే సంస్కారం, విశాలత్వం ఉంది కాబట్టి మీ దగ్గర భయపడక్కర్లేదనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తోంది, మీరు వాళ్లకంటే అసహ్యం. మనసులో ఏ ఉద్దేశం లేకపోతే మీరన్నమాట ప్రకారం నన్నెందుకు వెళ్ళిపోనివ్వరు? మీలాంటి గోముఖ వ్యాఘ్రాలను గుర్తుపట్టడం కష్టం. జయంతి, శేఖరం చప్పున చెయ్యొదిలేశాడు. నాకిప్పుడు అర్థమవుతోంది. నా మనసులో తెలిసింది చెప్పడానికి నాకేం భయం లేదు. నేనెందుకు మీకు భయపడాలి? నేను మీ డబ్బు చూసి ఆకర్షింపబడతాననుకున్నారు. అది నేను మీ మనసు విశాలత్వంగా తీసుకున్నాను. మీ దయాధర్మాలకి అలవాటు పడిపోతాననుకున్నారు. అది ధర్మంగా తీసుకోలేదు, సంస్కారంగా తీసుకున్నాను. మీ పేరు ప్రతిష్టలు చూసి మురిసిపోయి అందరిలా ఆకర్షింపబడి మీ చుట్టూ తిరిగే శలభాల్లో ఒకదాన్ని అవుతాననుకున్నారు. తర్వాత ఇంకా అలాగే చూస్తూ నిలబడ్డాడతను. నాకు మొదటి నుంచి తెలుసు. వనితా విహార్లో మిమ్మల్ని గురించి అనేక రకాలుగా అనుకుంటుంటే నేను నమ్మలేదు. మీలో నాకు ఆ ఛాయలే కనిపించలేదు. కానీ మీరు ఆయాసంతో అరసెకండ్ సేపు ఆగింది జయంతి. అతను మధ్యలో ఏదో చెప్పబోయాడు. దానికి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ తనే అందుకుంటూ, అతని చూపుల్లో కనిపించిన భావానికి బయట నుంచి వస్తున్న గాలి గదిలో ఆవరించుకుని వెలుతురు కూడా వణికిపోయాయి. జయంతి చేతిని వదలకుండానే తీవ్రంగా చూస్తూ, ఈరోజు నీకేమైంది అని అడిగాడు. మీ అసలు స్వరూపం తెలిసింది అంది జయంతి అతని చూపులకేమాత్రం భయపడకుండా. అంటే అంటే నువ్వు చూసిన అందరిలాంటి వాడినే అంటావు. అంతకంటే హీనం అంటాను. వాళ్ళు కనీసం చూపుల్లో, చేష్టల్లో వ్యక్తం చేస్తారు, మాటల్లో బయటపడిపోతారు.
అలాంటి వాళ్లను తేలిగ్గా గుర్తుపట్టవచ్చు, దూరంగా ఉండొచ్చు. కానీ మీలాంటి వాళ్లను గుర్తుపట్టడం కష్టం. మీ నీచ బుద్ధి తెలుసుకునే లోపలే. నీ నోరు మూయించాలంటే అతను జయంతిని గబుక్కున దగ్గరకు లాక్కున్నాడు. జయంతి చెయ్యి మరోసారి శేఖరం చెంపని బలంగా తాకబోయింది. కానీ ముందుగానే అతని చెయ్యి జయంతి చేతిని పట్టుకుని తనతో గట్టిగా పెనవేసుకుంది. ఇంకో చెయ్యి ఉక్కులా మారి భుజాల చుట్టూ పడి పెనుగులాడకుండా బంధించింది. వదలమంటుంటే? జయంతి పెదవుల్లో మాటలు సరిగ్గా పూర్తి కాకముందే అతని పెదవులు నొక్కేశాయి. మొదట మాటలు ఆపేయడానికి వెళ్లిన శేఖరం పెదవులు అక్కడ హఠాత్తుగా మధురిమ లాంటిది దొరకడంతో దాన్ని చవి చూస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయినాయి. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో జయంతికి మతిపోయినట్టయింది. సడన్గా షాక్ తిన్న మనసు క్షణంసేపు దిమ్మెరపోయి ఆ వెంటనే మూగబోయింది. దాన్నుంచి కోలుకునేసరికి ఒంట్లో ఉన్న బలమంతా హరించిపోయినట్టు, కనీసం నిలబడడానికి కూడా శక్తి మిగలనట్టు అనిపించింది. కళ్ల మీదికి మత్తులాంటిది వచ్చి మంచు తెరలా ఆవరించుకుంది. ఉన్నట్టుండి తన చేతుల్లో సడలిపోయి వేళ్లాడిపోతున్న జయంతిని చూసి కంగారు పడిన అతను, జయంతి, జయంతి అని ఆదుర్దాగా పిలిచాడు. కూర్చుంటాను ఎలాగూ అంది జయంతి. అతని పెదవులు మరోసారి సున్నితంగా జయంతి పెదవుల్ని తాకి వదిలేశాయి. రా అంటూ జయంతిని నడిపించుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్లు తాగుతావా అని అడిగాడు. వద్దన్నట్టు తలూపింది. నీకు తెలియని విషయాల గురించి ఊహించి ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడం మంచిది కాదు జయంతి. ఎన్నాళ్ల నుంచో కాపాడుకుంటూ వచ్చిన నిగ్రహాన్ని పాడు చేశావు. అతని కంఠం హఠాత్తుగా మృదువుగా మారిపోయింది. జేబులో నుంచి చేతురుమాలు తీసి జయంతి నుదుటి మీద పట్టిన చెమటని తుడుస్తూ అన్నాడు. ఈ గదిలో నేనిలా ఎన్నోదాన్ని. జయంతి హఠాత్తుగా చేతుల మధ్య మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. జయంతి? క్షణంసేపు అప్రతిభుడైనట్టు ఆగిపోయిన శేఖరం వెంటనే మామూలుగా మారిపోయి జయంతి జుట్టును సరిచేస్తూ, కొద్ది రోజులు పోతే నీకే తెలుస్తుంది. నేనిప్పుడేది చెప్పినా నీ చెవులకి అబద్ధంగా, మనస్సుకి వికృతంగా తోస్తుంది. ఉండు, నాయర్ని కాపీ తెమ్మని చెబుతాను. వద్దు, వెళ్ళిపోతాను ప్లీజ్. వెక్కిళ్ల మధ్య ఎలాగో అంది. సరే, నేను కారు బయటకు తీస్తాను. శేఖరం బయటకు వెళ్ళిపోయాడు. జయంతి ఏడు పాపుకుని కొద్దిగా మామూలు మనిషి అయ్యి బయటకొచ్చేసరికి శేఖరం కారు తెచ్చి వరండా ముందు ఆపాడు. పూర్తిగా చీకటి పడింది. లైట్లు వెలిగాయి. ప్యాకెట్ ఏది? బట్టి చేతులతో వచ్చిన జయంతి వైపు చూస్తూ అడిగాడు. లోపలుంది. జయంతి వచ్చి కారులో కూర్చుంది. శేఖరం వెంటనే బలంగా హారన్ నొక్కాడు. లోపల నుంచి వాసు, నాయరు ఇద్దరూ పరిగెత్తుకొచ్చారు. లోపల అమ్మాయి ఏదో పెట్టి మర్చిపోయొచ్చింది, తీసుకురా వాసు. శేఖరం వాక్యం పూర్తి కాకుండానే లోపలికి పరిగెత్తిన వాసు మరో నిమిషంలో పెట్టే దానిమీదున్న కవరు తెచ్చి భద్రంగా ఇచ్చాడు. జయంతి వాటిని చూడనట్టు అందుకోకుండా ఎటో చూస్తూ కూర్చుని ఉంటే శేఖరం తనే అందుకుని కారులో పెట్టాడు. కారు బయలుదేరి బయటకొచ్చిన తర్వాత, అవి మళ్ళీ మీతో పాటే వెనక్కొస్తాయి అంది జయంతి. నాతో పోట్లాడితే ఫలితమేంటో ఇప్పుడేగా చూసింది. అప్పుడే మర్చిపోతే ఇంకోసారి గుర్తు చేయడానికి నాకు అభ్యంతరం లేదు అన్నాడతను. జయంతి నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత శేఖరం తనే, అందమైన సంఘటనల్ని మీ ఆడవాళ్లు అసహ్యంగా మార్చడంలో ఆరితేరిన వాళ్ళు. ప్రమాణపూర్తిగా చెబుతున్నాను. నీకు పుట్టినరోజు నాడు చీర పంపేటప్పుడు నా మనసులో నిజంగా ఎలాంటి ఉద్దేశం లేదు. చీర అందంగా కనిపించింది. అది నువ్వు కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది, అంతే. జయంతి సమాధానం ఇవ్వలేదు. పోనీ నీకంతగా ఆ చీర తిప్పి ఇవ్వాలని ఉంటే ఖరీదిచ్చేయి అన్నాడు. ఎంతో నాకెలా తెలుస్తుంది? అడ్రస్ ఇస్తాను. బొంబాయి వెళ్ళి చీర చూపించి షాపులో అడుగు. బొంబాయి వెళ్ళడానికి రాను పోను ప్లేన్ ఛార్జీలు కూడా ఇస్తాను. కానీ ఒక్క షరతు, ఈ అప్పంతా నువ్వు నా దగ్గర ఉద్యోగం చేసి తీర్చుకోవాలి. శేఖరం సీరియస్గా మాట్లాడడం లేదని గ్రహించిన జయంతి మొహం తిప్పేసుకుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. ఉన్నట్టుండి శేఖరం మెల్లగా జయంతి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, సారీ జయంతి, ఈరోజు జరిగింది అంటే ఇందాక నువ్వు రాగానే చూసిన విషయం పీడకలలా మర్చిపో. నేననుకున్నట్టు ఆశిస్తున్నట్టు భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తే ఓ రోజు తప్పకుండా నీకు నేను వివరించి చెబుతాను. అతని చేతిలో ఉన్న తన చేతిని లాక్కోవాలని బలంగా అనిపించినా జయంతి ఊరుకుంది. లాక్కునే ప్రయత్నం చేస్తే అతను మరింత బలంగా పట్టుకుంటాడు. ఈరోజు నా ప్రవర్తన పరుషంగా ఉన్న మాట నిజమే. ప్రస్తుతం నేనెలాంటి సమస్యల్లో చిక్కుకున్నానో నీకు తెలియదు.
అసలే చికాకుగా ఉన్న నన్ను అనవసరంగా నీ పిచ్చి పిచ్చి మాటలతో రెచ్చగొట్టావు. నీ మనసు నొప్పించినట్టయితే క్షమించు. మాట్లాడవే అన్నాడు. ఏం మాట్లాడను అంది నీరసంగా. ఆ ఒక్క నిమిషంలో అనుకోకుండా చేసిన ఆ పనితో శేఖరం తనలోని శక్తినంతా లాగేసుకున్నట్టు అనిపిస్తోంది. ఇది చెప్పు, జరిగిందంతా మరిచిపోయి రాజీకొచ్చినట్టేగా అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు అయిన తర్వాత శేఖరం తనే వనితా విహార్ వాళ్ళకి సెక్రటరీగా తీసుకున్నట్టు ఇంతవరకు తెలియనే తెలియదు. నేనీ మధ్య అసలు ఊళ్ళో ఉండడం లేదు. నీకు తెలుసు కదా, ఒకసారి 2 సార్లు వాళ్లతో కలిసినా ఏదో నలుగురి మధ్య కలవడం జరిగింది. ఈ సంగతి ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అందుకే మొన్న గోకుల్ విహార్లో నిన్ను విడిగా స్పష్టంగా కనిపించేటట్టు వచ్చి పూలగుత్తుల దగ్గర వచ్చి నిలబడమంది. వాళ్ళేమన్నారు? ఏమీ అనలేదు. అనే ధైర్యం లేదసలు. నువ్వు చాలా గడుసుదానివని, మాటకారివని చెప్పారు. రిజైన్ ఎందుకు చేశానో కారణం అడగలా? నేనడగలేదు, వాళ్ళు చెప్పలేదు. జయంతి ముందు కొంగి కూర్చుండిపోయింది. నువ్విప్పుడిలా హఠాత్తుగా మానేస్తే నేను వాళ్ల మాటలకు విలువ ఇచ్చి నిన్ను తీసేశాననుకుంటారు. చెప్పు, రాజీకొచ్చినట్లేగా? ఎందుకలా వంగిపోతావు? లేచి సరిగ్గా కూర్చో. శేఖరం జయంతి భుజం పట్టి సరిగ్గా లేవదీయడానికి ప్రయత్నించాడు. వద్దు, ఇలా బాగుంది, నొప్పిగా ఉంది. ఎక్కడ? ఏది? కారు స్లో చేస్తూ ఆదుర్దాగా అడిగాడు. కుడివైపు పొట్టలో ఒకటే నొప్పి, ఇప్పుడు ఎక్కువగా ఉంది. డొక్క దిగువగా పట్టుకుంటూ అంది. ఏది చూడని అనబోయిన శేఖరం అంతలోనే ఆగి, మందు వేసుకోలా అని అడిగాడు. వేసుకున్నాను. ఏ మందు? వేడి నీళ్లలో నెయ్యి కలిపి తాగాను. వేడి వల్లనేమో అంది బామ్మ. రాత్రి కాపు కూడా వేసి మర్దన చేసింది. ఈ పూట ఇప్పుడు వెళ్ళగానే మళ్ళీ చూడాలి. ఇంతలో కారు ఇంటి దగ్గరకొచ్చి ఆగింది. రాజీకొచ్చానని ఒప్పుకున్నట్టేగా అంటూ శేఖరం కవర్లో ఉన్న కాగితం తీసి చించేస్తూ, ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చెయ్యకే అన్నాడు, చీర పెట్టే జయంతి చేతికి అందిస్తూ. అది చూడనట్టు క్రిందకు దిగబోయింది. అతను వెంటనే చెయ్యి పట్టి ఆపి, నువ్వు ఈ చీర తీసుకెళ్ళకపోతే నేను దిగివచ్చి మీ బామ్మతో జరిగిందంతా చెప్పి కట్టుకున్న చీర ఇవ్వడం మర్యాద అవునేమో చెప్పమని అడుగుతాను అన్నాడు. జయంతి క్షణంసేపు శేఖరం కళ్ళలోకి చూసి వెంటనే గభాలన పెట్టె గుంజుకుని దిగేసి ఇంటివైపు పరిగెత్తింది. వెళ్లే ముందు వెడుతున్నానని కూడా చెప్పలేదు. ఇంటివైపు పరిగెత్తుతుండగా మధ్యలో ఆగి కడుపు పట్టుకుని వంగి నడవడం కనిపించింది శేఖరానికి. ఏం నొప్పది? అతని కనుబొమలు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి. క్షణంసేపు దిగి జయంతి ఇంటికి వెళ్ళి చూడాలనిపించిన మరుక్షణంలోనే ఆ ప్రయత్నం మానుకుని వెళ్ళిపోయాడు. లోపలికొస్తూనే జయంతి మంచం మీద పడి 3 అంకలా ముడుచుకుపోయింది. ఎంత నీరసంగా ఉంది! ఈరోజు ఎంత అసహ్యమైన పరిస్థితులు చూసింది! మధ్య మధ్య ప్రాణం పోతున్నట్టు అనిపించే ఈ బాధ ఒకటి. రాజశేఖరం మాటలు ఇంకా చెవుల్లో గింగురుమంటున్నాయి. అలా పడుకున్నావేమే? బామ్మగారు దగ్గరగా వచ్చి అడిగింది. ఏం లేదు, ఊరికినే కడుపులో బాధగా ఉంది. నిన్న కాపు వేసిన చోటనేనా? మళ్ళీ వేస్తాను. కొంచెం కాఫీ తెస్తాను, తాగు. వద్దు బామ్మ, నాకు తాగాలని లేదు. మంచం మీద మరింత ముడుచుకుపోతూ అంది. ఏది? ఒళ్ళు చూడని, మొహం అలా వాడిపోయి ఉందెందుకు అంటూ జయంతిని పట్టి చూసి, అయ్యో రాత, జ్వరంగా ఉందే, వేడిగా ఉంది అంది. ఏం లేదని చెప్పటంలా, ఎండలో తిరిగాను, అంతకు తప్ప ఏం లేదు గోడవైపు తిరుగుతూ అంది. ఎందుకో ఎప్పుడూ లేంది ఈరోజు బామ్మ మాటలు కూడా విసుగొస్తున్నాయి. లేదంటే సరిపోతుందా? అయినా ఏం ఉద్యోగమో ఏం తిరుగుడో. బామ్మగారు కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది. ఆ రాత్రి జయంతికి నొప్పి తగ్గలేదు. బామ్మగారు నొప్పి ఉన్న చోట జయంతి గిలగిలలాడుతున్నా వినక బలంగా తోమి వేడి నీళ్లతో కాసింది. వాళ్ళనుకున్నట్టు అది వేడి చేసి కాదు, ఎండ తగిలి అలసిపోవడమూ కాదు. మర్నాడు వెన్నెముకలో నుంచి చలి రావడం మొదలుపెట్టింది. మంచం మీద నుంచి లేవలేకపోయింది. బాధ కూడా అపరిమితమైంది. అమ్మాయి, కారొచ్చిందమ్మా అంది బామ్మగారు. ఒంట్లో బాగాలేదు, రాలేనని చెప్పు. అది కాదు, రానని చెప్పు. నాకు తెలుసు, నాకీ బాధ తగ్గదు బామ్మ. మత్తుగా పడుకుని మగతగా ఎక్కడో ఆలోచిస్తూ అంది జయంతి. ఒకవేళ తనకేదైనా అయితే బామ్మకి దిక్కెవరు? తను చచ్చిపోయినందుకు బాధపడదు, కానీ ఒంటరిగా బామ్మ ఈ లోకంలో ఏమవుతుంది? జయంతికి ఏడుపొచ్చేసింది.
ఎందుకే పిచ్చిదానా? ఎందుకు? ఏడుస్తున్న శబ్దం విని దగ్గరగా వచ్చి మంచం మీద కూర్చుని మనమరాలి తలని ఒళ్ళోకి తీసుకుంటూ ఓదార్చింది బామ్మగారు. నేను ఈ ఉద్యోగం చెయ్యలేను బామ్మ. నాకు చేత కావడం లేదు. చెయ్యకపోతే జరగదు. జరక్కేం చేస్తుందిలే, నువ్వసలు చెయ్యొద్దు. బామ్మగారు జయంతి బుగ్గలు నిమురుతూ అంది. లేదు బామ్మ, లేదు. ఈ నొప్పి భయంకరంగా ఉంది. నాకు ఒకవేళ తగ్గకపోతే? హఠాత్తుగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏడుస్తుండగానే మంచు తెరలా మత్తు వచ్చి ఆవరించుకుంది. జయంతి కళ్ళు మూతలు పడినాయి. సెక్రటరీ శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల ధారావాహిక 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.